హాయ్ గాయ్స్, ఈ రోజు మనం రియల్ స్టోరీని చూద్దాం. ఈ సినిమా చూసిన తర్వాత భారత్ లో పుట్టడం ఎంత గొప్ప విషయమో అర్థమవుతుంది. ఈ సినిమా పేరు ది డిప్లొమాట్. ఇది 2025లో రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో 2017 మే 5వ తేదీ అని డేట్ వేశారు. పాకిస్తాన్ కేపీకే ప్రాంతంలో బునెర్ అనే గ్రామాన్ని చూపించారు. ఎక్కడ చూసినా కొండలు గుట్టలే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ లో నీచమైన ప్రాంతాల్లో ఈ కేపీకే రీజియన్ ఒకటి. ఒక డ్రైవర్ తన కొడుక్కి తుపాకీతో ఎలా కాల్చాలి అని నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత తాహిర్ అనే ఒకటిని చూపించారు. వాడు ఈ డ్రైవర్ ఇద్దరు ఫ్రెండ్స్. ఈ తాహిర్ తన భార్యను కారులో తీసుకుని బయలుదేరాడు. ఈ రోజు తప్పకుండా పని పూర్తి చేయాలని చెబితే అని ఆమె అంటోంది. వీరు పాకిస్తాన్ లోని భారత దౌత్య కార్యాలయానికి వెళ్లారు. ఎంట్రన్స్ లో తుపాకులు బాంబులు ఉన్నాయా అని చెక్ చేసి ఫోన్లు తీసుకుని లోపలకు పంపించారు. వెయిటింగ్ రూమ్ లో ఉన్నప్పుడు ఇంకా టైం కాలేదు, మేము టీ తాగొస్తామని భర్త డ్రైవర్ బయటకు వెళ్లారు. టైం కాగానే ఓపెన్ అని ఒక ఆయన తెరిచాడు. వెంటనే ఈ లేడీ వేగంగా ఆ కౌంటర్ దగ్గరకు పరిగెత్తింది. అంతా అయిపోయిందిరా, ఇక బాంబు పేలుతుందని చాలా మంది భయపడుతున్నారు. కానీ ఆమె మాత్రం సార్ దయచేసి నన్ను కాపాడండి, నేను ఇండియన్ అమ్మాయిని, నన్ను బలవంతంగా ఇక్కడకు రప్పించి బంధించారు, నన్ను చంపేలా ఉన్నారు, మీరే కాపాడాలని అడుగుతోంది. కానీ అతడు ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళను నమ్మలేం. లోపలకు రమ్మని పిలిస్తే బాంబు బ్లాస్ట్ జరిగితే ఎన్నో ప్రాణాలు పోతాయి. అందువల్ల అతడు భయపడ్డాడు. కానీ ఆమె బతిమలాడే విధానం, ఏడ్చే తీరు చూస్తుంటే అది నటనలా అనిపించట్లేదు. వెంటనే బటన్ నొక్కాడు. ఆరో గేటు తెరుచుకుంది. లోపలకు రా అని పిలిచాడు. ఇక ఆమె వేగంగా లోపలకు వెళ్ళింది. ఆమె లోపలకు వస్తుంటే అక్కడున్న వారు తీవ్రవాది వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు. లోపలకు రాగానే గేట్ మూసేసింది. అక్కడున్న వారు కాసేపు భయపడిపోయారు. అప్పుడు ఆ ఆఫీసర్ లోపలకు వచ్చి భయపడకండి, నేనే లోపలికి రమ్మన్నాను అన్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నన్ను గాని బలవంతంగా బయటకు నెట్టేశారనుకోండి, నా గొంతు కోసుకొని చనిపోతా అంటోంది. బయటకు గాని వెళ్తే ఆ డ్రైవర్ తో పాటు భర్త వచ్చి ఆమెను తీసుకెళ్తాడు అని బాధపడుతోంది. ఇదిగో చూడండి, మేము తలుపులు తెరవం, లోపలికి వచ్చింది, ఇక వచ్చారు, భయపడకుండా ఉండండి అని అన్నారు. మాకు అవసరం ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్, మీ చేతిలో ఉన్న పాస్పోర్ట్ ను చూపించండి, మేము వెరిఫై చేయాలి అని ఆ ఆఫీసర్ అన్నాడు. సరే, నేను ఈ పాస్పోర్ట్ ను వెరిఫై చేస్తాను, మీరు జేపీ సింగ్ సార్కి ఇన్ఫార్మ్ చేయండి అని అతడు చెప్పాడు. ఇప్పుడు జేపీ సింగ్ సార్ వస్తున్నాడు. ఈ సినిమా హీరో ఇతడే. రియల్ గా ఈ క్యారెక్టర్ పేరు జేపీ సింగ్. అదే ఈ క్యారెక్టర్ కు పెట్టారు. ఏంటి విషయం అని అడుగుతుంటే ఆమె బాగా ఏడుస్తోంది. కానీ ఆమెను సందేహంగానే చూస్తున్నాడు. ఇంకోవైపు వెరిఫికేషన్ చేస్తే ఈమె ఇండియన్ అమ్మాయే అని తెలియవచ్చింది. ఆ అప్డేట్ ఇవ్వడానికి ముందు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఆమెను విచారిస్తున్నారు. హీరో పక్కనే ఉన్న ఒక సింగ్ ను చూసి, ఈ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తోంది అని అడిగాడు. ఈమె జెన్యూన్ గానే ఏడుస్తోంది, నమ్మొచ్చు అన్నాడు. మీరు ఒక నాన్న స్థానంలో ఉండి చెప్పొద్దు, ఎంక్వైరీ ఆఫీసర్ లాగా చెప్పండి అని అన్నాడు. నేను అనలైజ్ చేసినంత వరకు ఈమె నటించట్లేదు అని తెలిసింది అన్నాడు. పక్కనున్న ఇంకో ఆఫీసర్ ఏమంటున్నాడంటే, నాకు చాలా భయంగా ఉంది, మనకెందుకు ఈ గోల, ఏమను బయటకు పంపిద్దాం అంటున్నాడు. గాలికి పోయే ముళ్ళ కంపను మనం తగిలించుకోవడం ఎందుకు, వదిలేస్తా పోలా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అప్పుడు వెరిఫికేషన్ చేసిన ఆ ఆఫీసర్ వచ్చి ఆమె ఇండియన్ అమ్మాయే అని చెప్పాడు. ఇక ఆమెకు తాగడానికి వాటర్ ఇచ్చి అసలు ఏం జరిగిందో చెప్పు అని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటుంటే, కేపీకే ప్రాంతంలోని బునేర్ అనే గ్రామం నుంచి వస్తున్నా అంది. ఆ ప్రాంతం పేరు వినగానే అతడే ఆశ్చర్యపోయాడు. పాకిస్తాన్ ప్రజలు కూడా కేపీకే ప్రాంతానికి వెళ్ళడానికి భయపడతారు. అలాంటి చోటుకు ఒక ఇండియన్ అమ్మాయి అయిన నువ్వు వెళ్లి వచ్చానని చెప్తున్నావే, ఇది నమ్మశక్యంగా ఉందా అంటున్నాడు. ఇంతకీ ఎలా వెళ్ళావు అని విచారించాడు. ఇండియాలో ఉన్నంత వరకు ఇలాంటి ఒక క్రూరమైన ప్రాంతం ఉందన్నది నాకు తెలియదు అని ఆమె అంటోంది. పాకిస్తాన్ కు వీసా దొరకడం అంత ఈజీ కాదు, మరి నువ్వెలా సంపాదించావు అని ఆఫీసర్ అడిగాడు. నా భర్త పేరు తాహిర్, వాడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. వాడే నేను పాకిస్తాన్ లో ఉన్నాను, నన్ను కలువు అని చెప్పాడు. వాణ్ణి నమ్మి ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఆ అమ్మాయి చెప్తుంటే హీరో అస్సలు నమ్మట్లేదు. అలా నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నవాడే భారత దౌత్య కార్యాలయానికి తీసుకొచ్చి వదిలేశాడా అని అంటున్నాడు. ఇది నమ్మేలా ఉందా అని అంటుంటే, సార్ నేను పడ్డ కష్టాలు చెప్తే మీరు నమ్మేలా లేరు, అసలు ఏం జరిగిందో తెలుసా అని అంటుంటే, చెప్పమ్మా అసలు నీకు వీసా ఎలా దొరికిందో చెప్పమ్మా అని ఆఫీసర్ అడిగాడు. దానికి కూడా ఆ తాహిర్ అనేవాడే ఐడియా ఇచ్చాడట.
కొన్నేళ్ల క్రితం భారత్ పాక్ విడిపోవడం వల్ల ఏదో విధంగా చూసినా కూడా దూరపు బంధువులు ఉంటారు. నాకు దూరపు బంధువులు ఉన్నారని చెప్పి వీసాకు అప్లై చేస్తే ఈజీగా వీసా దొరుకుతుందని తాహిరే చెప్పాడు. నేను అలాగే అప్లై చేశాను, వీసా దొరికింది అని చెప్పింది. సరే, ఇమ్మిగ్రేషన్ షీట్ ఉంటుంది, అది నీ దగ్గర ఉందా అని అడిగాడు. అలాంటిది ఉందన్న విషయమే నాకు తెలియదు, అలా నన్ను ఇప్పటి వరకు ఎవరూ అడగలేదు అని ఏడుస్తోంది. అప్పుడు అతడు నవ్వుతున్నాడు. ఏమా, పోలీస్ రిపోర్టు లేదని అంటున్నావు, ఇమిగ్రేషన్ షీటు లేదని అంటున్నావు, అలాంటప్పుడు నువ్వు పాకిస్తాన్ సరిహద్దు దాటుకుంటూ అది కూడా కేపీకే ప్రాంతానికి ఎలా వెళ్ళావు? ఎవరికీ తెలియకుండా ఎవరూ చూడకుండా అక్కడికి ఎలా వెళ్ళగలిగావు అని అంటున్నాడు. సార్, నన్ను నమ్మండి అని అంటుంటే తప్పున బల్లపై కొట్టాడు. ఇది పాకిస్తాన్, ఇక్కడ మేము ఎవ్వరిని నమ్మం అని అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయిని ఒక రూమ్ లోకి తోసేశారు. యాక్చువల్ గా ఈమె ఏం చెప్పిందంటే, నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, ప్రతిరోజు అత్యాచారం చేస్తున్నారు అని చెప్పింది. అలాగాని జరిగితే ఆమె శరీరంపై గాయాలు ఉంటాయి కదా, అలాంటి గాయాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడానికే ఆ రూమ్ లోకి పంపించారు. అప్పుడు ఇద్దరు లేడీస్ లోపలికి వెళ్లారు. శరీరాన్ని చూపించు అన్నారు. ఇప్పటి వరకు ఈ అమ్మాయి చెప్పింది ఎవ్వరూ నమ్మలేదు. వేరే ఏదో దురుద్దేశంతోనే ఈమె ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారు. కానీ ఆమె డ్రెస్ విప్పి తన వీపుపై ఉన్న గాయాలు చూపించినప్పుడు అంతా అదిరిపడ్డారు. చాలా గాయాలు ఉన్నాయి. ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్లి ఆమె శరీరం నిండా గాయాలే ఉన్నాయి, భర్త టార్చర్ చేశాడు అని ఆ లేడీస్ చెప్పారు. ష్యూరా అని హీరో అడిగాడు. అప్పుడు ఆ లేడీకి కోపం వచ్చింది. సార్, మేము ఆమెపై సందేహపడుతున్నా కూడా ఆమె ఒక అమ్మాయే. ఒక అమ్మాయి శరీరంపై గాయాలను చూసి ఆమె ఎంత బాధపడుతుందో ఇంకో అమ్మాయి అర్థం చేసుకోగలదు సార్ అని అంది. చెప్పలేని ప్రాంతాల్లో కూడా చాలా గాయాలున్నాయట. వీరిలా చెప్పగానే సరే, ఆమె చాలా బాధపడుతోందని హీరోకు అర్థమైంది. ఆ తర్వాత హీరో పాక్ దౌత్య కార్యాలయానికి వెళ్ళాడు. ఆ అమ్మాయి విషయం చెప్పాడు. ఆమెను భారత్ కు పంపించాలి అని అంటాడు. కానీ ఆ ఆఫీసర్ ఇప్పుడే వస్తానని ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు. పాక్ విదేశాంగ శాఖ మంత్రికి కాల్ చేసి విషయం చెప్పాడు. ఇక అతడేమో వెంటనే ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ హెడ్ కు కాల్ చేసి విషయం చెప్పాడు. ఈ సినిమాలో విలన్ ఇతడే, అతని పేరు మాలిక్. ఏంటయ్యా, ఒక అమ్మాయి గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది, ఏంటి విషయం అని అడిగాడు. అప్పుడు మాలిక్ ఏమంటున్నాడంటే, ఆ అమ్మాయి రా ఏజెంట్ అయి ఉంటుంది, ఏదో స్టోరీ చెప్పి ఆ అమ్మాయిని ఇండియాకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. కేపీకే లాంటి ప్రాంతానికి మనకే తెలియకుండా ఆమె వచ్చిందంటే, అది కూడా పోలీస్ రిపోర్ట్ లేకుండా ఇమిగ్రేషన్ షీట్ లేకుండా వచ్చిందంటే ఆమె మామూలు మనిషి కాదు. తప్పకుండా ఆమె గూఢచారి అయ్యే ఉంటుంది, ఆమెను వదలకూడదు అంటున్నాడు. అప్పుడు ఆ మంత్రి దౌత్య కార్యాలయానికి ఏదో చెప్పాడు. అప్పుడు అధికారి హీరోను చూస్తూ ఏమంటున్నాడంటే, మేమేం చేయగలమో ఆలోచించి చెప్తామని పంపించాడు. ఇక హీరో ఏమంటున్నాడంటే, ఇది చాలా సెన్సిటివ్ విషయం, ఇది మీడియాకు తెలియని అవసరం లేదు, మీడియాకు ఈ విషయం చెప్పనవసరం లేదు అని అంటే సరే అని అతడు కూడా అన్నాడు. ఇంతకీ ఆ అమ్మాయిని ఇప్పుడు ఎక్కడ పెట్టారు అని అడిగితే భద్రమైన చోటే ఉంది అని చెప్పాడు. భారత దౌత్య కార్యాలయంలోనే ఆమెను ఉంచారు. ఆ తర్వాత ఈ విలన్ కొంతమంది పాకిస్తానీయులతో ఏదో మాట్లాడుతున్నాడు. ఫోన్లలో కూడా ఎవరికో ఏమో చెప్పాడు. బయట చూస్తే తాహిర్ ఇంకా బయట నిలబడి ఉన్నాడు. సీసీటీవీలో అతన్నే చూస్తున్న ఆఫీసర్ సడన్ గా అతడు కనిపించట్లేదే అన్నాడు. వేగంగా వచ్చి హీరోకు విషయం చెప్పాడు. నువ్వేం కంగారు పడకు, వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లి ఉండొచ్చు, అందువల్ల నువ్వు లోకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అసలు ఏం జరిగిందో విచారించి నాకు సమాచారం చెప్పు అన్నాడు. ఇంకోవైపు ఈ తాహిర్ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు, తనకు సాయం చేయాలి అని అడుగుతున్నాడు. పెద్ద కలవరం సృష్టించడానికి అతడు సిద్ధమవుతున్నాడు. ఆ ఊరి పెద్దలు ఏమంటున్నారంటే, వాళ్ళెలా నీ భార్యను నీ నుంచి విడదీస్తారు, భార్య అంటే నీ ప్రాపర్టీ, నీకు తోడుగా మేము నిలబడతామని వాళ్ళు అంటున్నారు. ఇంకోవైపు హీరోయిన్ కు డ్రెస్ ఇచ్చి వేసుకొని రా అని చెప్పారు. హీరోయిన్ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె బ్యాగును చెక్ చేశారు. లోపల బ్లేడ్ ఉండడం ఒక అమ్మాయి గమనించింది. దాన్ని తీసుకెళ్లి హీరోకి ఇచ్చింది. దాన్ని చూసిన హీరో, ఈ బ్లేడ్ తోటి మనలో ఒకరిని చంపడానికి ఆమె వచ్చిందా, లేదంటే లోపలికి వచ్చేటప్పుడు నన్ను బయటకు పంపిస్తే గొంతు కోసుకుని చనిపోతా అని చెప్పిందే, మరి తన గొంతు కోసుకోవడానికే తెచ్చుకుందా అని ఆలోచిస్తున్నాడు. ఆమె లోపలికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ ఆమె ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్ తీసుకురమ్మని చెప్పి దాన్ని హీరో చెక్ చేశాడు. అందులో ఈమె ఒక పాపతో చాలా హ్యాపీగా ఉన్న ఫోటో ఉంది. ఆ ఫోటోల్లో చాలా సంతోషంగా ఉంది. వెంటనే ఈ విషయం అంతా భారత విదేశాంగ శాఖ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ కు జేపీ సింగ్ మొత్తం చెప్పారు. ఈమె మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి మహిళలను చాలా మందిని కాపాడారు. ఈ విషయం చెప్పగానే ఆమె ఏమంటున్నారంటే, మొదట ఆమె చెప్పేదంతా కరెక్టా కాదా అని తెలుసుకోండి అంది. పాస్పోర్ట్ ద్వారా ఆమె ఇండియనే అని మీరు కనిపెట్టే ఉంటారు, కానీ ఇండియాలో ఆమె గురించి పేరెంట్స్ ఏమంటారు
ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదంతా తెలుసుకోవాలి. ఇదంతా తెలుసుకున్న తర్వాతే మనం యాక్షన్ లోకి దిగాలి అంది. అప్పటి వరకు ఆమెను సేఫ్ గా చూసుకోండి అని చెప్పింది. హీరో కూడా సరేనని చెప్పాడు. ఇంకోవైపు ఆ భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్య నాకు కావాలి, ఆమెను ఆ కార్యాలయం నుంచి తీసుకొచ్చి ఇవ్వండి అంటున్నాడు. అప్పుడు వాళ్ళేమంటున్నారంటే ఏయా ఆమె వేరే ఇంకా ఏ చోటుకు వెళ్ళినా కూడా మేము తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం, కానీ ఆమె వెళ్ళింది ఇండియా దౌత్య కార్యాలయానికి. ఆ కార్యాలయం పాక్ లో ఉన్నప్పటికీ అది భారత్ తో సమానం. అందులోకి వెళ్లి మనం ఏదైనా దాడి చేశామనుకో ఇండియాపై దాడి చేసినట్లు లెక్క. పోలీసులు ఆర్మీ అని ఎవరు అందులోకి వెళ్ళలేరు. దౌత్యాన్ని కాపాడడం కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా స్ట్రాంగ్ చట్టాలు ఉన్నాయి. అందువల్ల మేము లోపలకు వెళ్ళలేము అని పోలీసులు చెప్పారు. అప్పుడు ఒక ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు కదా, అదంతా విన్నాడు. ఇంకోవైపు ఆ విలన్ భర్త గ్యాంగ్ దగ్గరకు వచ్చి ఇంకా ఎక్కించి చెప్తున్నాడు, వారిని ఊరికే వదలకూడదు, ఈ విషయాన్ని పెద్దది చేయండి అని రెచ్చగొట్టాడు. మరుసటి రోజు న్యూస్ పేపర్లలో చూస్తే నా నుంచి నా భార్యను విడగొట్టారు, నా భార్యను తీసుకెళ్లి భారత దౌత్య కార్యాలయంలో దాచిపెట్టారు, నా భార్యను నాతో కలపండి అని బాగా ఏడుస్తున్నాడు. మీడియా ఇదంతా నమ్మడం స్టార్ట్ చేసింది. భారత్ భార్యాభర్తలను విడదీస్తోంది అని స్టోరీ అల్లారు. వెంటనే సుష్మా స్వరాజ్ హీరోకు కాల్ చేసి ఏంటయ్యా భారత్ పేరు చెరగొడుతున్నారు, ఏదైనా చేసి తీరాల్సిందే అంది. కానీ ఈ విషయం గురించి మనం ఏం మాట్లాడలేం కదా మేడం అని హీరో అన్నాడు. మనం మాట్లాడలేము, కానీ ఆ అమ్మాయి మాట్లాడొచ్చు కదా, ఆమెతో మాట్లాడించండి, అప్పుడే నిజం బయటకు వస్తుంది అని మంత్రి చెప్పారు. వెంటనే హీరో ఆమెను పిలిచి నువ్వు మీడియాను చూసి మాట్లాడాలి, నీకు జరిగిందంతా చెప్పాలి అని అంటుంటే ఆమె భయపడుతోంది. మీడియాను చూసి మాట్లాడడానికి నీకేం భయం అమ్మా, అంతేకాదు కొన్నాళ్ల తర్వాత మనం పాకిస్తాన్ న్యాయస్థానానికి కూడా వెళ్ళాలి, అక్కడికి వెళ్లి జరిగిందంతా చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలి, అందువల్ల నువ్వు మీడియా ముందు న్యాయస్థానం ముందు మాట్లాడాలి అని అన్నాడు. ఆ రెండుటికి నా వల్ల కాదు అని ఆమె అంటోంది. ఎందుకు అని అడిగితే తన సాడ్ స్టోరీ అంతా చెప్తోంది. మలేషియాలో ఈమె పని చేయడం కోసం వెళ్ళింది, ఉద్యోగం కోసం వెతుకుతోంది, తన ఫ్రెండ్స్ తో ఉంటోంది. ఒక రోజు తన పర్స్ మిస్ చేసుకుంది, పర్సు కనిపించట్లేదు, అందులోనే పాస్పోర్ట్ ఉంది, డబ్బు ఉంది అని బాధపడుతోంది. అప్పుడు ఒక అతడు ఆ పర్సు తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ అండి అని ఆమె చెప్తోంది. పర్సు తీసుకొచ్చి ఇచ్చాడే అతడే తాహిర్, ఈమెను బలవంతంగా పెళ్లి చేసుకున్న భర్త ఇతడే. ఇతడు పర్సు తీసుకొచ్చి ఇచ్చాడు కదా అని అతనితో మాట కలిపింది. అతడు కూడా క్లీన్ గా షేవ్ చేసుకుని ఐటీలో పనిచేస్తున్నట్లు ఉన్నాడు. హీరోయిన్ గురించి అన్ని తెలుసుకున్నాడు. ఈమె కూడా అతన్ని ప్రతిరోజు కలిసి మాట్లాడుతోంది. ఒక రోజు తన కూతురు గురించి తన సమస్యల గురించి అతని దగ్గర ప్రస్తావించింది. యాక్చువల్ గా ఈమెకు పెళ్లి అయింది, మొదటి భర్త ద్వారా బిడ్డ కూడా పుట్టింది, కానీ విడాకులు అయ్యాయి. ఈమె బిడ్డకు మెడికల్ గా ఏదో సమస్య ఉంది, ఆ సమస్యను బాగు చేయించలేకపోతున్నానే అని బాధపడుతోంది. అప్పుడు తాహిర్ ఏమంటున్నాడంటే పాకిస్తాన్ లో కేపీకే అని ఒక ఏరియా ఉంది, మా చోట ఈ వ్యాధికి మంచి వైద్యం అందిస్తారు, మన అమ్మాయిని నేను బాగా చూసుకుంటా అంటున్నాడు. మన కూతురు అని అనగానే ఆమె పడిపోయింది. ఇంత మంచివాడుగా ఉన్నాడే ఇతడు అని నమ్మడం స్టార్ట్ చేసింది. తాహిర్ ఏం చెప్తున్నాడంటే మొదట మా ఊరికి రా, మా వాళ్ళందరినీ చూడు, పెళ్లికి పెద్దల అంగీకారం తీసుకుందాం, ఆ తర్వాత నీ కూతుర్ని ఇక్కడికి తీసుకురా, ఆ తర్వాత పాపను ఒక మంచి హాస్పిటల్లో చేర్పించి నేనే ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అన్నాడు. అతని మాటలు నమ్మి ఆమె అతని కోసం పాకిస్తాన్ కు వెళ్ళింది. పాకిస్తాన్ కు విమానం ద్వారా రావచ్చు, ఇంకో దారి ఏంటంటే అటారీ వాగా సరిహద్దు ఉంటుంది, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు, అక్కడికి రమ్మని అతడు చెప్పాడు. లోపలకు వచ్చి ఆమె ఎదురు చూస్తోంది. అప్పుడు తాహిర్ వచ్చాడు. దగ్గరకు రాగానే ఆమెకు ముసుగులాగా వేశాడు. ఏంటి గడ్డం జుట్టు పెంచుకుని డిఫరెంట్ గా ఉన్నావే అందే. ఇది పాకిస్తాన్, ఇక్కడ ఇలాగే ఉండాలని ఆమెను తీసుకెళ్తున్నాడు. బండ్లో వెనక కూర్చోబెట్టాడు. సరే నువ్వు కూడా నా పక్కనే కూర్చో అని అంటుంటే ఇది ఇండియానో మలేషియానో కాదు, ఇది పాకిస్తాన్ అని అన్నాడు. ముందు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. డ్రైవర్ అద్దంలో ఆ అమ్మాయిని చూసి సూపర్ గా పట్టావురా అని అన్నాడు. ఇక బండ్లో వెళ్తున్నారు. వెళ్తుంటే కొండలు గుట్టలు వస్తున్నాయి. ఇక ముందు వెళ్లే రోడ్డు బాగుండదు, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, అందువల్ల వాంతులు వస్తాయి, ఇదిగో ఈ మాత్ర వేసుకో అని అన్నాడు. సరే అని ఆమె కూడా మాత్ర వేసుకుంది. యాక్చువల్ గా అతడు ఇచ్చింది నిద్ర మాత్ర, అది వేసుకున్న తర్వాత ఆమెకు నిద్ర వచ్చింది. ఇక గ్రామానికి వచ్చిన తర్వాత దించి తీసుకెళ్తున్నారు. ఆమె సగం మత్తులో దేన్ని తీక్షణంగా చూడకుండా వెళ్తూనే ఉంది. అక్కడ ఒక గేట్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఈమెను అప్పగించాడు. వెంటనే ఆమె బ్యాగు మొబైల్ అని అన్ని లాక్కున్నాడు. నేను నా కూతురుతో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వరా అంటోంది. రేపు మాట్లాడొచ్చు, వెళ్ళు వెళ్ళు అన్నాడు. వాళ్ళంతా ఆమెను తీసుకుని
తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధించారు. ఎందుక ఇలా చేస్తున్నారు, నన్ను వదలండి అంటుంటే వినట్లేదు. ఎంత అరిచినా కూడా ఆమెను రూమ్ లోంచి బయటకు తీసుకురాలేదు. ఇక రాత్రి కాగానే తలుపు తెరుచుకుంటూ లోపలికి వచ్చాడు. ఎందుకురా నన్ను బంధించావు, ఇక్కడ ఏం జరుగుతోందిరా అని అంటుంటే గట్టిగా కొట్టాడు. మొదటిసారి కొట్టాడు. నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతా అని అంటోంది. అప్పుడు మళ్ళీ కొట్టాడు. ఏంటి నోరు ఉన్నది అరవడానికా అని నోట్లో క్లాత్ పెట్టి కట్టాడు. ఆ తర్వాత గోడకు ఆనించి ఆమెను దారుణంగా అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమె చాలా బాధపడుతోంది. అతన్ని ఎంతో నమ్మి వచ్చింది. ఆ నమ్మకం అంతా వమ్మైంది. ఆ రాత్రి చాలా సార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. చాలా రోజులు బాధలో ఉంది. అప్పుడు మిగతా ఆడవాళ్ళంతా ఏమంటున్నారంటే, ఇక ఇదే నీ విధి, ఎన్నాళ్ళని ఇలా బాధపడతావు, రా వచ్చి మాతో కలిసిపో అంటున్నారు. ఒక రోజు ఒక అతన్ని తీసుకొచ్చాడు. అతనికి భార్య కావాలట. అతడు వచ్చి అక్కడ ఇక్కడ తడిమాడు. ఆ తర్వాత రే 24 ఏళ్ల వయసు అని చెప్పారు, కానీ 29 ఏళ్ల లాగా ఉందే అని అంటున్నాడు. నాకు ఈ అమ్మాయి వద్దు, ఇంత రేటు చెప్తున్నారేంట్రా అని అతడు వెళ్ళిపోతున్నాడు. అతడెవరు, ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడుకుంటున్నారో ఈమెకు అస్సలు అర్థం కావట్లేదు. ఒక రోజు రూమ్ లోపలికి వచ్చిన అతడు, రేపే నీకు నాకు పెళ్లి, రెడీగా ఉండు అంటున్నాడు. ఈమెకు ఏమీ అర్థం కావట్లేదు. మధ్యాహ్నం టైంలో అక్కడ ఉన్న వారంతా పడుకున్నారు. ఇక ఎస్కేప్ కావడానికి ప్రయత్నించింది. గేటు తెరవడానికి వెళ్తే ఒక అమ్మాయి వచ్చింది. ఆమె ముఖాన్ని చూస్తే ముఖంపై చాలా గాయాలున్నాయి. ఆ లెవెల్లో ఆమెను కొట్టారు. ఇదిగో ఇక్కడ నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఈ గేటు దాటి వెళ్ళినా కూడా బయట వీళ్ళలాగే చాలా దుర్మార్గులు ఇంకా చాలా మంది ఉంటారు. ఎవరు నిన్ను చూసినా కూడా చాలా దారుణంగా అత్యాచారం చేస్తారు. ఇక్కడ ఆడవాళ్లను ఆస్తిగానే చూస్తారు. అందువల్ల ఇక్కడే ఉండు, ఆ తర్వాత అంతా నీకు అలవాటు అవుతుందిలే అని అంటోంది. ఆమె చేతిలో ఫోన్ ఉండడం చూసి కాల్ చేసుకోవచ్చా అని తీసుకుంది. అక్కడ సిగ్నల్ కూడా రావట్లేదు. సిగ్నల్ రావాలంటే పైకి ఎక్కాలి. సిగ్నల్ కోసం ఎంతో ట్రై చేసింది. ఫోన్ కలవగానే మలేషియాలో ఉన్న తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతోంది. జరిగిన విషయం అంతా వాళ్లకు చెప్పి, వాడు నన్ను మోసం చేశాడు, మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు, ప్రతిరోజు నన్ను అత్యాచారం చేస్తున్నాడు, రేపు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, దయచేసి నన్ను కాపాడి ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అని చెప్పింది. వాళ్ళు ఏదో చెప్పారు, ఏం చెప్పారనేది ఇప్పుడు చూపించలేదు. మరుసటి రోజు పెద్దల ముందు పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లిలో సమ్మతమే అని ఈమె సైన్ చేయాలి. అలా సైన్ చేసేటప్పుడు వీడియో తీస్తున్నారు. ఎందుకంటే అంతా పద్ధతి ప్రకారమే చేశామని చెప్పడానికి. కానీ అది బలవంతపు పెళ్లి. ఆ విషయం వీడియోలో కనిపించదు కదా. ఇక పెళ్లి అయిపోయింది. పెళ్లి జరిగిందని చెప్పి సంతోషంగా తుపాకులు కాలుస్తూ వేడుక చేసుకుంటున్నారు. అక్కడ AK-47లను పేల్చడం అనేది చాలా ఈజీ లాగా ఉంది. ఆ తర్వాత హీరోయిన్ గమనిస్తే ఇతనికి ఆల్రెడీ పెళ్లయ్యి స్కూల్ కు వెళ్లే 2 పిల్లలు కూడా ఉన్నారు. అది కూడా దాచిపెట్టాడు. అప్పుడు ఆ భార్య అతన్ని అడుగుతోంది, ఎవరు ఈ అమ్మాయి అని. ఏంటే ఓవర్ గా మాట్లాడుతున్నావు అని ఆ లేడీ యొక్క ముఖం పైనే గుద్దాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చాడు. ఆమె నవ్వుతూ మాట్లాడుతోంది. ఇక లోపలికి వచ్చిన అతడు ఈమె మారిపోయిందిలే అనుకున్నాడు. ఆ రాత్రి అతనితో సంతోషంగా ఉన్నట్లు నటించింది. ఉదయం లేవగానే ఏమో ఆలోచిస్తున్నావు ఏంటి అని అడిగాడు. అదేం లేదు, సాధారణంగా మా ఊర్లో పెళ్లి జరిగితే వరదక్షిణగా చాలా డబ్బిస్తారు, కానీ ఇక్కడ సడన్ గా పెళ్లి అయిపోయింది కదా, మనం ముందే మాట్లాడి ఉంటే కట్నం చాలా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, కట్నం ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటోంది. వరదక్షిణ ఎంత వస్తుంది అని అతడు అడిగాడు. 10 లక్షలు వస్తుంది అని ఆమె చెప్పింది. ఆ మాట వినగానే అతనికి ఆశ పుట్టింది. సరే పెళ్లి అయింది కదా, అడిగి చూద్దాం అన్నాడు. సరే అడుగుదాం, కానీ ఇండియా దౌత్య కార్యాలయంలో మా బంధువు ఒక అతడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లి అడిగితే ఇండియా నుంచి డబ్బును ఇక్కడికి ఎలా తీసుకురావాలో అతడు ఐడియా ఇస్తాడు అని చెప్పింది. అప్పుడప్పుడు ఆ గ్రామంలో తుపాకీ పేలుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంటుంది, కానీ వాళ్ళు దేన్ని కాలుస్తున్నారు, ఎందుకు కాలుస్తున్నారు అనేది మనకు చూపించలేదు. ఇక హీరోయిన్ రెడీ కమ్మన్నాడు. నా బ్యాగు మొబైల్ ఎక్కడా అని అంటే అన్ని తీసిచ్చాడు. ఇలాగే ఆమె దౌత్య కార్యాలయానికి వచ్చింది. నాకు న్యాయమూర్తిని మీడియాను చూడ్డానికి భయం లేదు, కానీ నన్ను దారుణంగా అత్యాచారం చేశాడే, వాణ్ణి చూస్తే చాలా భయం వేస్తోంది అని అంటోంది. వాణ్ణి చూడనంత వరకు నేను ధైర్యంగా ఉంటా అంటోంది. సీన్ కట్ చేస్తే ఆ గ్రామం నుంచి ఒక అమ్మాయి తప్పించుకోవడానికి పారిపోతోంది. అప్పుడు ఎవరో కాల్చారు. మరుక్షణమే ఆ అమ్మాయి చనిపోయింది. కాల్చింది ఎవర్రా అంటే ఆ డ్రైవర్ తన కొడుక్కి కాల్చడం నేర్పిస్తుంటాడు కదా, ఆ ఊర్లో తప్పించుకుపోయే అమ్మాయిలను ఎలా కాల్చాలో ఇతడు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు కోర్టులో ఈ కేసును వాదించడానికి ఒక లాయర్ కావాలి. పాకిస్తాన్ లోనే ఒక మంచి లాయర్ ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి ఈ కేసులో మీరే వాదించాలి అని అంటే సరేనన్నాడు. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, ఇదిగో చూడమ్మా, నీ భర్తను చూడకుండా న్యాయమూర్తిని చూడడానికి మీడియాను కలవడానికి మేము ఏర్పాట్లు చేశాము. ఎలాగైనా వాళ్లకు నీ
స్టేట్మెంట్ ఇవ్వు అని చెప్పాడు. ఆ రోజు మలేషియాలోని ఫ్రెండ్స్ తో ఈమె మాట్లాడినప్పుడు వాళ్ళే ఏం చెప్పారంటే, ఇండియా దౌత్య కార్యాలయం మాత్రమే నిన్ను కాపాడగలదు, ఎలాగైనా చేసి అక్కడికి వెళ్ళు అని చెప్పారు. అందువల్లే ఇలా ప్లాన్ చేసుకుని ఆమె ఇక్కడికి వచ్చింది. ఇక హీరో వేసుకున్న ప్లాన్ ప్రకారం మరుసటి రోజు ఆ భర్తను పిలిపించాడు. 11 గంటలకు రమ్మని చెప్తే దౌత్య కార్యాలయానికి 9 గంటలకే వచ్చారు. వాళ్ళు లోపలికి వెళ్లేటప్పుడు పోలీసు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు రమ్మన్నా కూడా మీరు లోపలికి మాత్రం వెళ్ళకూడదు, బయట నుంచే మాట్లాడాలి అని ఒక పోలీసు వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళు ఒక గేట్ నుంచి వస్తుంటే వెనక గేట్ నుంచే హీరోయిన్ ను పంపిస్తున్నారు. అప్పుడు హీరో వెళ్లి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. హీరోను చూడగానే నా భార్యను పిలువు, నేను ఆమెతో మాట్లాడాలి అని అంటున్నాడు. చెప్పామయ్యా మీ భార్యకు, ఆమె వస్తానని చెప్పింది అని టైం ను ఇలా సాగదీస్తున్నారు. వీళ్ళు లోపలికి వచ్చేటప్పుడే వీళ్ళ సెల్ ఫోన్లను సెక్యూరిటీ దగ్గర ఇచ్చి రావాలి. అందువల్ల ఇప్పుడు వీళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లేవు. చాలా సేపు అయింది. వాళ్ళు సహనం కోల్పోయి గొడవ చేస్తున్నారు. అప్పుడు పక్కనే ఉన్న డ్రైవర్ ఇంకా ఎగిరెగిరి పడుతున్నాడు. ఇదిగో మీరు ఇలా గొడవ చేశారనుకోండి, ఇక ఇక్కడ ఉండనివ్వను, వెళ్ళిపోతారా అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆ భర్త, రే కొంచెం సైలెంట్ గా ఉండరా, వాళ్ళు తీసుకొస్తారులే అంటున్నాడు. కొంచెం సేపు అయ్యాక లోపల నుంచి ఒక లేడీ వచ్చింది. హీరోయిన్ యొక్క బంధువులాగా అంటోంది. భర్తను చూడ్డానికి ఆమెకు ఇష్టం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఇక్కడ చాలా లేట్ అయింది. ఆ లోపల హీరోయిన్ న్యాయమూర్తిని కలిసింది. నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, నన్ను ఇండియాకు పంపించండి అని అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత బయటకు వస్తే మీడియా ఉంది. మీడియాతో కూడా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, నన్ను ఇక్కడ నుంచి పంపించండి అని అంటోంది. ఇక మీడియా అంతా ఈ వార్తే వస్తోంది. చెప్పినట్టుగా పనులన్నీ ముగించుకుని హీరోయిన్ వస్తోంది. ఇంకోవైపు హీరో, సరే ఇక మీరు వెళ్ళండి అంటున్నాడు. మరో రోజు ఎలాగైనా చెప్పి ఆమెతో మాట్లాడిస్తా మీతో అని అన్నాడు. వాళ్ళు బయటకు వచ్చి ఫోన్ తీసుకోగానే చాలా మిస్ కాల్స్ ఉన్నాయి. ఆ తర్వాతే తెలిసింది న్యాయమూర్తిని కలిసిందని, మీడియాతో మాట్లాడిందని. ఇలా మోసం చేశారే అని వాడు చాలా కోప్పడుతున్నాడు. అప్పుడు ఒక ఆఫీసర్, సూపర్ సార్ మీరు మంచి ప్లాన్ వేశారే అంటున్నాడు. ఆ తర్వాత కొంతమందిని కలిశాడు. ఈ కేసు అంత ఈజీగా ముగిసేలా లేదు, చాలా పోరాడాల్సి ఉంటుంది, నీ కోసం మేము పోరాడుతున్నాం, ఇకపై నువ్వు కూడా పోరాడాలి అని సలహా ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే దౌత్య కార్యాలయానికి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. జేపీ సార్ తోనే మాట్లాడాలి అని అంటే హీరోకు కనెక్ట్ చేశారు. అప్పుడు ఆ లేడీ ఏం చెప్తోందంటే, కోర్టుకు వెళ్లి అతడు నా భార్యను నాతో కలపండి అని కేసు వేయబోతున్నాడట, అతని కంటే ముందే మేరుకొని మీరు కేసు వేయండి, లేదంటే ఆ అమ్మాయి బయటకు వెళ్లడంలో చిక్కులు వస్తాయి అని చెప్పింది. నీ పేరేంటి అని అడిగితే ఆమె చెప్పలేదు. వెంటనే హీరో వకీల్ కు ఫోన్ చేసి మీరు కూడా ఒక కేసు వేయండి అని చెప్పాడు. యాక్చువల్ గా హీరోయిన్ లోపలికి వచ్చింది 1 నెల వీసాతో. ఆల్రెడీ ఈ సంఘటనలతో 2 వారాలు గడిచిపోయాయి. ఈ 2 వారాల్లో ఈ కేసు అంతా ముగిసిపోయి ఆమెను సేఫ్ గా ఇండియాకు పంపించాలి. ఒకవేళ డేట్ గాని అయిపోయిందంటే ఈమెను ఇండియాకు పంపించే బాధ్యత దౌత్య కార్యాలయానికి ఉండదట. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు పంపిస్తేనే ఆ అమ్మాయి వెళ్ళగలదు. అందువల్ల టైం లోపలే ఆమెను పంపించాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కేసు వేసేది ఎందుకంటే ఈ కేసును బాగా సాగదీయాలి, ఆ అమ్మాయి వీసా గడువు ముగిసేలా చేయాలనేది వీళ్ళ ప్లాను. విలన్ ఎవరెవరికో కాల్ చేసి రెచ్చగొడుతున్నాడు. ఇక ఈ కేసు కోర్టుకు వచ్చింది. వకీలు ఏమంటున్నాడంటే, ఆ అమ్మాయి ఇక్కడికి రాదు, భర్తను చూస్తేనే భయపడిపోతోంది, తగినంత భద్రత ఉండదు, అందువల్ల ఇక్కడికి రానంటోంది అని అంటుంటే అప్పుడు భర్త, నా భార్య నాతో బాగానే ఉండేది, కానీ ఎప్పుడైతే దౌత్య కార్యాలయానికి వెళ్ళిందో అప్పటి నుంచి మారిపోయింది, ఆమె ఇలా మాట్లాడిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నా అంటున్నాడు. అది చాలదన్నట్లు వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు మెసేజ్లు పంపుకుంటారే అవి చూపించాడు. మేమెంత సిన్సియర్ గా లవ్ చేసుకున్నామో చూడండి అని ప్రూవ్ చేశాడు. అదంతా నమ్మిన జడ్జి, ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి, నాకు ఎదురుగా నిల్చొని ఆ అమ్మాయి ఈ పెళ్లి నాకు బలవంతంగా జరిగిందని చెబితే నమ్ముతా అన్నాడు. అప్పుడు ఇండియాకు పంపించేలా తీర్పిస్తా అని చెప్పాడు. ఇక వేరే దారి లేదు. ఈ మ్యాటర్ అంతా ఆ అమ్మాయికి చెప్పాడు. నువ్వు కోర్టుకు రావాలి, అందరి ముందు మాట్లాడాలి, నీ భర్త కూడా అక్కడే ఉంటాడు, కానీ అతని ముందే నువ్వు మాట్లాడేంత ధైర్యాన్ని పెంచుకో అని చెప్పాడు హీరో. కానీ ఆ అమ్మాయి చాలా భయపడిపోతోంది. ఇక కేసు తేదీ వచ్చింది. ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి సేఫ్ గా తీసుకెళ్లడానికి హీరో ఏం చేశాడంటే ఆమెలాగే ఇంకో ఇద్దరికి బుర్కా వేయించాడు. ఇప్పుడు ముగ్గురు బుర్కా వేసుకుని వస్తున్నారు. ఇక హీరో ఒక అమ్మాయిని తీసుకుని కారులో వెళ్తున్నాడు. తనతో పాటు వచ్చే అమ్మాయి హీరోయిన్ అని వాళ్ళు అనుకుంటారు. డమ్మీగా ఒక అమ్మాయిని తన పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాడు. కానీ మిగతా ఇద్దరు అమ్మాయిలు వెనక వస్తున్న వేర్వేరు కారులో కూర్చుని ఉన్నారు. అందులో ఒక అమ్మాయి హీరోయిన్ ఉంది. ఆ వెనక వచ్చే కార్లలోనే హీరోయిన్ ఉంది. హీరో పక్కన ఉన్న అమ్మాయి హీరోయిన్ అని వాళ్ళు అనుకుంటారన్న ప్లాన్ తో ఇతడు తీసుకొస్తున్నాడు. ఒక ఆఫీసర్
ఆఫీసర్ కి ఇలా వేషం వేసి తీసుకెళ్తున్నాడు. సెక్యూరిటీకి పోలీసులు వచ్చారు. కానీ సిగ్నల్ పడిన చోట పక్కగా విలన్ వచ్చాడు. ఆల్రెడీ భర్తకు ఆ విలన్ చెప్పినట్టున్నాడు. వాడు తన మనుషులతో వచ్చి కారును అటాక్ చేస్తున్నాడు. ఇదంతా కూడా వెనక కారులో ఉన్న హీరోయిన్ చూసి భయపడుతోంది. అప్పుడు హీరో వెంటనే పాక్ దౌత్య కార్యాలయానికి పాక్ విదేశాంగ శాఖ మంత్రికి కాల్ చేశాడు. ఈ అమ్మాయికి ఏదైనా అయిందనుకోండి, ఆ తర్వాత మీరు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బెదిరించాడు. వెంటనే వాళ్ళు భయపడిపోయి విలన్ కు కాల్ చేశారు. రే నాయనా, అక్కడ ఏం ఇష్యూ చేయకురా, అంతా చట్ట ప్రకారం జరగాలి అని చెప్పారు. వెంటనే అతడు ఇక్కడ నుంచి అంతా వెళ్లిపోండి అని చెప్పగానే వెళ్లిపోతున్నారు. భయపెడితేనే పాకిస్తాన్ భయపడుతుంది అనేది ఇక్కడ చెప్పారు. ఇక కోర్టుకు వెళ్లారు. కోర్టు దగ్గరికి వెళ్ళగానే మీడియా అంతా మైకులు తీసుకొచ్చి ఆ అమ్మాయి దగ్గర పెడుతున్నారు. కానీ ఆ అమ్మాయి హీరోయిన్ కాదనేది వాళ్ళకు తెలియదు. ఇంకోవైపు ఈ అమ్మాయి నేరుగా వకీల్ ఆఫీస్ కు వెళ్ళింది. వకీల్ దగ్గరికి వెళ్లిన హీరో, ఏంటి సార్ అంతా బాగానే జరుగుతుందా అని అడుగుతుంటే, ఈ అమ్మాయి మాట్లాడేదాన్ని బట్టే ఉంటుంది సార్, కానీ ఈ అమ్మాయి నోరు తెరిచి మాట్లాడుతుందన్న నమ్మకం నాకు లేదు సార్ అంటున్నాడు. అదే టైంలో సుష్మా స్వరాజ్ హీరోకు కాల్ చేసి, ఈ పాటికి ఆ అమ్మాయి చాలా భయపడిపోయి ఉంటుంది, ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి, ఫోన్ ఇవ్వండి అంది. ఇప్పుడు నేరుగా ఆమెనే ఆ అమ్మాయితో మాట్లాడుతోంది. ఇదిగో చూడమ్మా, ఒక పాకు వాడికి నువ్వు భయపడొద్దు, నీతో పాటే ఇండియా అంతా ఉంది, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు అని ధైర్యం చెప్పింది. మంత్రితో మాట్లాడగానే ఈమెకు చాలా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే కోర్టు లోపలికి వచ్చింది. నా భార్యతో నేను ఒంటరిగా మాట్లాడాలి అని ఆ భర్త న్యాయమూర్తితో చెప్పాడు. ఏమ్మా, నీ భర్తతో ఒంటరిగా మాట్లాడతావా అని అంటే, నేను మాట్లాడను అంది. అప్పుడు ఆమె దగ్గరికి కోపంగా వస్తున్నాడు. భయపడిపోయి హీరో వెనుక దాక్కుంది. ధైర్యంగా నువ్వు చెప్పమ్మా అని హీరో అనగానే, ఇది బలవంతపు పెళ్లి, ఇదంతో మాట్లాడడానికి ఇష్టం లేదు, అతనితో నేను వెళ్ళను అని అంది. నన్ను ఇండియాకు పంపించండి అని అడుగుతుంటే, సరే అమ్మా నువ్వు ఇండియాకు వెళ్ళొచ్చు అని న్యాయమూర్తి చెప్పాడు. పాకిస్తాన్ లో ఒక చట్టం ఉందట, ఏ రూట్ నుంచి అయితే వచ్చారో ఆ రూట్ నుంచేనే వాళ్ళు తిరిగి వెళ్ళాలట. కోర్టులో తీర్మానం తీసుకుని వెళ్లే వాళ్ళు ఇలాగే వెళ్ళాలని చెప్తోంది. మరి అలా వెళ్ళాలంటే రక్షణ కావాలి అని అడిగారు. ఆయుధాలతో ఉండే పోలీసులు మీకు రక్షణ కల్పిస్తారు అని న్యాయమూర్తి చెప్పాడు. అప్పుడు ఆ భర్త ఎగిరెగిరి పడుతున్నాడు. నా భార్యను ఎలా విడదీస్తారు, నా భార్య నా ఆస్తి, ఆమె నాతోనే రావాలి అంటున్నాడు. ఈ కేసు వాదించిన వకీల్ను పట్టుకోవాలరా అని అంతా అటువైపు వెళ్తుంటే అతని భార్య వేగంగా వచ్చి అతన్ని తీసుకెళ్లింది. ఇప్పుడు వాళ్ళు ఎలాగూ అటాక్ చేస్తారు, ఈ అమ్మాయిని సేఫ్ గా ఎలా తీసుకెళ్లాలి అని హీరో ప్లాన్ వేస్తున్నాడు. ఇప్పుడు మనకు వేరే దారి లేదు, పాక్ యొక్క పోలీసులను నమ్మి తీరాల్సిందే అంటున్నాడు. ఇంకోవైపు ఊరి వాళ్ళ దగ్గరికి విలన్ వెళ్లి రెచ్చగొడుతున్నాడు. వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఒక అధికారి హీరోకు చెప్పాడు. ఇక ఆమెను కారులో ఎక్కించుకొని వీళ్ళు బయలుదేరారు. 2 కార్లలో వెళ్తున్నారు. లోకల్ పోలీసులను పిలిచినప్పుడు, మా సరిహద్దు వరకే మేమొస్తాం, ఆ తర్వాత ఆ సరిహద్దుల్లో ఉండే పోలీసులు మీకు రక్షణ కల్పిస్తారు, ఇక వాళ్ళ సరిహద్దు ముగిసిన తర్వాత 3వ సరిహద్దులో ఆ పోలీసులు వస్తారు, ఇక ఆ తర్వాత మీరు సరిహద్దును దాటొచ్చు అన్నారు. ఇప్పుడు మొదటిసారి పోలీసులు వచ్చారు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఊరు వాళ్లకు ఫోన్ చేసి చెప్పారు, ఏంటంటే మేము ఉన్నంత వరకు మీరు ఏం హడావుడి చేయొద్దు, సరిహద్దు చేరుకున్నాక ఇంకో పోలీసులు వస్తారు కదా, ఆ గ్యాప్ లో మీరు ఏదైనా చేయొచ్చు అని అన్నారు. ఇక వీళ్ళ సరిహద్దు వచ్చింది. అప్పుడు వాళ్ళు వెళ్లిపోయారు. నెక్స్ట్ స్టేషన్ పోలీసులు వచ్చి వాళ్ళు రక్షణ కల్పిస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. కానీ పెట్రోల్ కని వాళ్ళు బంకుకు వెళ్లి అక్కడే చాలా సేపు ఉన్నారు. అప్పుడు కొంతమంది వచ్చి ఏదేదో మాట్లాడుకుంటుంటే స్కెచ్ వేస్తున్నారనేది హీరోకు అర్థమైంది. డ్రైవర్ ను వెనక కూర్చోబెట్టి ఇతడు కారు తోలుతా అని ముందుకు వెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్లారు. ఆ తర్వాత ఊరు వాళ్ళంతా ఆయుధాలు తీసుకుని వస్తున్నారు. వాళ్ళు బయలుదేరారన్న విషయం ఒక ఆఫీసర్ కు తెలిసింది. అతడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇక బండి తీసుకుని వీళ్ళు బయలుదేరుతున్నారు. హీరో ఈ విషయం అంతా సుష్మా స్వరాజ్ వరకు తీసుకెళ్లాడు. ఆ అమ్మాయికి భద్రత కావాలి అని చెప్పాడు. అప్పుడు ఆమె పాకిస్తాన్ లోని పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడింది. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచే కాల్ విలన్ కు వెళ్ళింది. ఇదిగో చూడరా, బుద్ధిని ఉపయోగించి నువ్వేదైనా చేయి, కానీ తుపాకీని ఉపయోగించి మాత్రం ఏమీ చేయొద్దని చెప్పారు. ఆమె శరీరంపై చిన్న గీత పడ్డా కూడా ప్రతీకారంగా మన దేశంలో చాలా మంది చనిపోవాల్సి ఉంటుంది అని చెప్పాడు. ఇండియా బెదిరిస్తోంది, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. వెంటనే అతడు వీళ్లకు కాల్ చేసి, రేయ్ మీరు ఏ హింస చేయొద్దురా నాయనా, ఎయిర్పోర్ట్ లో ఎలాగైనా ఆ అమ్మాయిని ఆప్తా అని విలన్ అన్నాడు. కానీ ఆ భర్త మాత్రం, ఇదిగో అదంతా కుదరదే కుదరదు, నా భార్యను ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు, ఇది మా గౌరవ సమస్య, ఇది పాకిస్తాన్ కే సవాలు అని అతడు సీలేస్తున్నాడు. రేయ్ ఏం చేయొద్దురా అని అంటుంటే పోయా అని ఫోన్ పెట్టేశాడు. ఇక రెండోసారిగా వచ్చిన పోలీసులు, మా సరిహద్దు ముగిసిపోయింది, ఇక
మేము వెళ్తున్నాం అన్నారు. మిగతా పోలీసులు వస్తారు, రక్షణ కల్పిస్తారు, అప్పటి వరకు ఇక్కడే ఉండండి, కానీ మీ పార్ట్నర్ మీరు వెళ్లిపోయారనుకోండి, రక్షణ కల్పించలేదు అని అంటే మా బాధ్యత ఏమీ లేదు అని అంటున్నారు. మిగతా వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు ఇక్కడ ఉండాలి, కానీ ఉండకుండా వెళ్లిపోతున్నారు. ఇదంతా వారి ప్లాను. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఆ భర్త మనుషులు వస్తుంటే హీరో చూశాడు. అందువల్ల వాళ్ళని చూడగానే బండిని తీశాడు. వాళ్ళు చేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కాసేపట్లోనే ఆ 3వ పోలీసులు కూడా వచ్చారు. సారీ సార్, కొంచెం లేట్ అయిందని, మేము భద్రత ఇస్తామని ముందుకు వచ్చారు. ఇంకో రోడ్డు గుండా వాళ్ళు వెంబడిస్తూ వస్తున్నారు. ఒకానొక సమయంలో వేగంగా వచ్చి షూట్ చేస్తున్నారు. అప్పుడు రక్షణగా వచ్చిన పోలీసులు కూడా కాలుస్తున్నారు. ఇక ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అప్పుడు క్రాస్ రోడ్ లో హీరో వెళ్తున్నాడు. వెనకే భర్త, అతని మనుషులు వెంబడిస్తూ వస్తున్నారు. ఇక ఇష్టం వచ్చినట్లు కాలుస్తున్నారు. వీళ్ళు వస్తున్నది బుల్లెట్ ప్రూఫ్ కారు, అందువల్ల వాళ్ళు కాల్చినా కూడా ఏమీ కావట్లేదు. కానీ ఒకే చోట చాలా సార్లు కాలిస్తే బుల్లెట్ దిగే ఛాన్స్ ఉంది. అందువల్ల హీరో భయపడి వేగంగా కారును నడుపుతున్నాడు. అప్పుడు వాళ్ళు కారును ఢీ కొట్టడానికి వస్తున్నారు. చాలా సార్లు ఢీ కొడుతున్నారు, కానీ హీరో ఎలాగోలా తప్పించుకుంటున్నాడు. ఒకానొక సమయంలో రోడ్డు సరిగా లేదు. అప్పుడు హీరో ఏమనుకున్నాడంటే, వాళ్ళ కారును ఢీ కొడితే అది బోల్తా కొడుతుందని తెలిసిపోయింది. అందువల్ల ఆ కారును ఢీ కొట్టాడు. వాళ్ళు బోల్తా పడ్డారు. వాళ్ళ బండి బోల్తా పడింది. ఇక ఫాలో కాలేరు అని తెలిసిన తర్వాతే ఈమె ఊపిరి తీసుకుంది. అప్పటి వరకు చాలా భయపడింది హీరోయిన్. భర్తకు డ్రైవర్ కు చాలా గాయాలయ్యాయి. పాకిస్తాన్ కి ఇది అవమానం, మనం ఓడిపోయాము అని ఆ డ్రైవర్ చాలా బాధపడుతున్నాడు. ఇక హీరోయిన్ ని తీసుకుని పాకిస్తాన్ సరిహద్దు వరకు వచ్చారు. ఇక్కడ నుంచి దాటి వెళ్లాలంటే ఇమిగ్రేషన్ టీం ఉంటుంది. వీసా, పాస్పోర్ట్ అని వీళ్ళు చెక్ చేస్తుంటారు. అక్కడికి వీళ్ళని వచ్చి నిలబడ్డాడు. పాస్పోర్టు, వీసా అని చూసి ప్రశ్నిస్తా అని చెప్పి చాలా దారుణంగా ఏవేవో అడుగుతున్నాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత హీరోయిన్ కు చాలా ధైర్యం వచ్చింది. అప్పుడు ఆమె స్ట్రాంగ్ గా సమాధానాలు ఇస్తోంది. నీకు 28 సంవత్సరాలు, చదువుకుని ఉన్నావు. ఇలాంటి ఒక దారుణమైన చోటుకి నిన్ను రమ్మని పిలిచినప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కదా. ముందు వెనక ఆలోచించకుండా ఇక్కడికి వచ్చావే, ఇది తప్పు కదా అంటున్నాడు. మీరు కూడా అడగకూడని ప్రశ్నలన్నీ ఒక అమ్మాయి అయిన నన్ను అడుగుతున్నారు, అది కూడా ఈ వయసులో, ఇది తప్పే కదా అని ఆమె అంటోంది. అప్పుడు పై స్థాయి నుంచి అతనికి కాల్ వచ్చింది, మర్యాదగా ఆమెను పంపించమని. ఇక వేరే దారి లేక అతడు పాస్పోర్ట్, వీసా ఆమె చేతికే ఇచ్చాడు. ఇక పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారత్ లోకి ఆమె ఎంటర్ అవుతుంటే అప్పుడే దేశం యొక్క విలువ ఆమెకు తెలియవచ్చింది. భారత్ లో అడుగు పెట్టగానే సాష్టాంగ నమస్కారం చేస్తూ మట్టిని ముద్దాడింది. హీరోయిన్ ను జాగ్రత్తగా దేశంలో వదిలిపెట్టి ఆఫీసర్ వెళ్తున్నాడు. అదే టైంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేరుగా అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి, ఇండియా నీకు స్వాగతం పలుకుతోంది అని చెప్పింది. నీ కూతురు నీ కోసం కారులో వెయిట్ చేస్తోంది, రా పోదామని తీసుకెళ్తోంది. ఇక ఇండియాలో ఏ ఛానల్లో చూసినా కూడా ఇదే న్యూస్ వస్తోంది. ఇంతటితో సినిమా అయిపోయింది. ఇప్పుడు నిజంగా ఏం జరిగిందనేది చూపించారు. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చింది ఈ అమ్మాయే. ఆమెను ఇండియాకు రప్పించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చూపించారు. ఆ తర్వాత నిజమైన జేపీ సార్ ను చూపించారు. ఆయన మీడియాతో మాట్లాడిన ప్రసంగాన్ని చూపించారు. ఇలా ఒక అమ్మాయి సేఫ్ గా శత్రు దేశం నుంచి ఇండియాకు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మంత్రి సుష్మా స్వరాజ్. మనకు చాలా కేసులు, చాలా తలనొప్పులు ఉన్నాయి. ఒక అమ్మాయి కోసం ఇంత రిస్క్ తీసుకోవాలా అనుకుంటే ఇదంతా జరిగి ఉండేదే కాదు. కానీ ఈ కేసు ఒక అమ్మాయి జీవితం అని రిస్క్ తీసుకుని అధికారులు, ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేసింది. అందువల్లే ఇదంతా సాధ్యమైందని జేపీ సార్ చెప్పారు. నేను నా బాధ్యత మాత్రమే నిర్వర్తించా అని సుష్మా స్వరాజ్ చెబుతుంటే ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.